ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఆయిల్ లీక్ అయి డ్రైనేజీలో ప్రవహించడంతో మంటలంటుకున్నాయి. స్థానిక పెట్రోల్ బంక్ ప్రాంతంలో టైర్ షాపుకు కూడా మంటలు వ్యాపించాయి. పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంతో నూజివీడు హనుమాన్ జంక్షన్ రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయిల్ ట్యాంకర్ ఫ్రంట్ టైర్ బస్ట్ కావడంతో అదుపు తప్పి ముందు వెళ్తోన్న ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. ఘటనా స్థలంలో భద్రతా చర్యలు చేపట్టారు. ఆయిల్ లీక్ అయి డ్రైనేజీల్లో రోడ్లపై ప్రవహించడంతో రాత్రి 12 గంటల వరకు మంటలు ఎగిసిపడ్డాయి. 2 ఫైర్ ఇంజన్లతో పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది ఎటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు.